అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, తర్వాతి కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా కూడా పిలువబడుతున్న ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఈయన 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు మధ్యప్రదేశ్లో మౌ అనే గ్రామంలో రామ్జీ మలోజీ సక్వల్ భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. ఇతని అసలు పేరు భీమరావ్ రామ్జీ అంబావడేకర్. 6 ఏళ్ల వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవటం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులతో 9 మంది అకాల మృత్యువాత పడ్డారు. 2 అక్కలు, 2 అన్నలు మరియు అంబేద్కర్ మాత్రమే మిగిలారు. వీటిని పరిగణించడం వల్ల అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. అతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్ఎస్సి పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు. ఒక దళితుడు అత్యున్నత విద్యావంతుడు కావటం, అప్పట్లో అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది. ఎన్నో గొప్ప విజయాలు సాధించినప్పటికీ అతనిని అస్పృశ్యుడిగా చూశారు. అతను తన జీవితంలో ప్రతి దశలోనూ కుల వివక్షతను చవి చూశారు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలో మత మార్పిడి చేసుకున్నారు. న్యాయం, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. తర్వాత భారతదేశం స్వతంత్రం పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం చాలా కృషి చేశారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. అగ్ర కులాల దురహంకారంపై గొంతెత్తిన ఆయన స్వరం భారతదేశ అణగారిన జనాలకు స్వేచ్ఛ, స్వతంత్రాలను ప్రసాదించాయి. అంటరానితనంపై ఎక్కుపెట్టిన పదునైన ఆయుధంలా ప్రతి క్షణాన్ని, ప్రతి సందర్భాన్ని విశ్లేషిస్తూ అన్యాయాన్ని ప్రశ్నించడం, సమానత్వం కోసం పోరాటం ఆయన నైజం. సమాజంలో కుల, మత, వర్ణ, వర్గ భేదాలు ఉండొద్దని రాజ్యాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. సమాజంలో వర్ణ, వర్గ భేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అంబేద్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కుల వ్యవస్థను రద్దు చేయడానికి, కుల నిర్మూలనను ప్రతిపాదించారు. బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేశారు. ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే. అంబేద్కర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ప్రొఫెషనల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ది బుద్ధ అండ్ కార్డ్మార్క్, ది బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే ప్రధానమైన గ్రంథాలు కూడా రాశారు. ఆయన మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ అంబేద్కర్ గారు మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1956 డిసెంబర్ 6న మరణం చెందారు. భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడంతో అత్యంత అభినందనీయం అయింది. ఈ మంచి మోటివేషనల్ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం.